అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మన శరీరాలు ఈ జహన్నం అనగా నరకాగ్నికి తట్టుకోగలవా? సో రిఫరెన్స్ కింద ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ప్రస్తుత రూపంలో ఉన్న మానవులు జహన్నం యొక్క అగ్నిలో వేయగానే ఆ వేడికి ఆవిరైపోతారు. అందుకే అల్లా రబ్బుల్ ఇజ్జత్ మన యొక్క శరీరాల సైజు అంటే పరిమాణాన్ని ఎంతవరకు పెంచుతారంటే జహన్నం యొక్క అగ్ని రుచి తెలిసి దానిని అనుభవించేంత వరకు పెంచుతారు. మన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు ఒక సూచనని ఇవ్వడం అయితే జరిగింది. ఆయన ఇలా అన్నారు, అవిశ్వాసి యొక్క ఒక పన్ను సైజు పరిమాణం ఉహుద్ పర్వతం అంత పెద్దదిగా ఉంటుంది. ఉహుద్ ఏదో కొండ అనుకున్నారు, అది అత్యంత పెద్ద పర్వతం. ఒక ప్రయాణికుడు 3 రోజులు నేరుగా ప్రయాణం చేయడం వల్ల అతని చర్మం ఎంత మందంగా అవుతుందో అంత మందం చేయబడుతుంది. అంటే ఆ రోజుల్లో గుర్రాల మీద, కేమల్స్ మీద వెళ్తారు కదా, ఆ ప్రయాణం. ఇప్పుడు బైకుల మీద వెళ్ళే ప్రయాణం కాదు. ఎప్పుడైతే అతనిని జహన్నం అనగా నరకాగ్నిలో వేస్తారో